ఆడబిడ్డ నిధి చెప్పాం. ఆర్థిక ఇబ్బందులున్నాయి, దాన్ని కూడా నేను ఒప్పుకుంటున్నాను. అందుకే P4 తీసుకొచ్చాం, ఇంకా అనేక కార్యక్రమాలు తీసుకొచ్చాం. భవిష్యత్తులో ఏమేమి చేయగలుగుతామో సంక్షేమం, అభివృద్ధి, సస్టైనబిలిటీ 3 కలిపి ముందుకు తీసుకెళ్తాం. ఎన్నికల ముందు ఆడబిడ్డ నిధి గురించి ఏం చెప్పారు? ఇంట్లో ఎంతమంది ఆడాలుంటే అంతమందికి 1500 చొప్పున అందరికీ ఇస్తామని చెప్పారు ఎన్నికల ముందు. ఇప్పుడు ఎన్నికల తర్వాత ఏం చెప్తా ఉన్నారు మీరు విన్నారు. ఇప్పుడు ఆ తర్వాత ఒక్కసారి మళ్ళా మంత్రి గారు ఏం చెప్పారమ్మా? మంత్రి గారు ఎవరైనా అచ్చెన్నాయుడు చేసాం, ఒక్కటే మిగిలిపోతుంది. ఆడవాళ్ళకి నెలకి 1500. అది చెయ్యాలంటే ఆంధ్రాని అమ్మాని ఇంకా ఆలోచన చేస్తుంది. అంత డబ్బు అవసరం ఉంది. ఏమి చేయాలి, ఎలాగా పథకం అమలు చేయాలి ఆలోచన చేసి చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తున్నారు. అన్ని చేసాం, ఒక్కటే మిగిలిపోతుంది. ఆడవాళ్ళకి నెలకి 1500. అది చెయ్యాలంటే ఆంధ్రాని అమ్మాని ఇంకా ఆలోచన చేస్తుంది. అంత డబ్బు అవసరం ఉంది. ఏమి చేయాలి, ఎలాగా పథకం అమలు చేయాలి ఆలోచన చేసి చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తున్నారు. అన్ని ఇక్కడ చూశారు కదన్నా, ఇంతకు ముందేమో ఎంతమంది ఉంటే అంతమందికి 1500 ఇవ్వాలని ఎన్నికల ముందు చెప్పారు. ఎన్నికలు వచ్చిన తర్వాతనేమో మేమంతా చేస్తున్నామని ఏదో చెప్తూ ఇప్పుడు వాళ్ళ మంత్రి గారు స్వయంగా ఆయనే ఏం చెప్తా ఉన్నారు? ఈ రాష్ట్ర ప్రజల్ని, రాష్ట్రంలో ఉన్నటువంటి అక్కచెల్లెమ్మల్ని మోసం చేసేందుకు ప్రిపరేషన్ చేస్తా ఉన్నారు. ఏమని? ఆడబిడ్డ నిధి ఇవ్వాలంటేనంట ఆంధ్ర రాష్ట్రాన్ని అమ్మాలంట. మరి ఎన్నికల ముందు తెలీదా వీళ్ళకి? 45 years ఇండస్ట్రీగా చంద్రబాబు నాయుడు గారు మరి ఆ రోజుని అసెస్మెంట్ చేసుకోలేదా? డబ్బులు సరిపోవని ఆ రోజు తెలీదా? ఎవరిని మోసం చేయడానికి ఈ మాటలు మాట్లాడుతున్నారు? నిన్న చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు చూద్దాం. తీసుకెళ్తాం. అక్షరాల మీ కళ్ళతోనే చూశారు అందరూ. ఎన్నికల ముందు ఇదే చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు, ఎన్నికల తర్వాత ఏం మాట్లాడుతూ ఉన్నారు. ఆడబిడ్డ నిధి ఇవ్వడానికి డబ్బులు లేవని చంద్రబాబు నాయుడు గారు ఆయనే ఒప్పుకొని ఇది ఇవ్వలేమని చెప్తూ దీన్ని P4 కి లింక్ చేశామని చెప్తా ఉన్నారు. ఇక్కడ నుంచి రాష్ట్రంలోని అక్కచెల్లెమ్మలకు చెప్తా ఉన్నా, P4 అంటే అదేదో పథకం, మనకు డబ్బులు వస్తున్నాయని అనుకునేరు మీరు. కాదు, అది పథకం కాదు. ఈ P4 అనేది చెప్పాలంటే ఇది పీపుల్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు. దీని అర్థం ఏంటంటే మనల్ని మనమే బాగు చేసుకోవాలి, మన ఇల్లు మనమే శుభ్రం చేసుకోవాలి, మనకు సంబంధించినటువంటి అన్ని విషయాల్లో మనమే బాగు చేసుకోవాలి. ఇంకో మాటలో చెప్పాలంటే ఇది ఆ జన్మభూమి కమిటీ లాంటిది. అంటే మన చెరువులు మనమే బాగు చేసుకోవాలి, మన పరిసరాలన్నీ మనమే బాగు చేసుకోవాలి, మన ఇల్లు మనమే శుభ్రం చేసుకోవాలి. దీనికి పేరు మాత్రమే చంద్రబాబు నాయుడు గారు చెప్తారు, కానీ డబ్బులు ఇవ్వరు, ఏం మేలు చేయరు. ఇవాడికి అక్కచెల్లెమ్మలకు అర్థమై ఉంటది. అంటే స్ట్రైట్ గా చంద్రబాబు నాయుడు గారు ఆడబిడ్డ నిధి ఇవ్వలేను, నేను ప్రామిస్ చేసింది ఏదో P4 అని చెప్పి ఇంకో నామకరణం, ఇంకో పేరు నామకరణంతో ఆయన అట్లా అడ్డం పెట్టి మనల్ని మోసం చేస్తున్నారని చెప్పి ఈ వేదిక నుంచి అక్కచెల్లెమ్మలందరూ కూడా నేను తెలియపరుస్తా ఉన్నాను. ఇక ఆడబిడ్డ నిధి అనేది చంద్రబాబు నాయుడు గారు ఇవ్వలేను అని స్పష్టం చేశారు. ఇది చంద్రబాబు నాయుడు గారు ఇందాకే అన్నాను కదా, చావు కబురు చల్లగా చెప్పారు నిన్న అని చెప్పి, అందుకనే నేను ఇది మాట్లాడాల్సి వచ్చింది. కాబట్టి రాష్ట్ర ప్రజల్ని, మరీ ముఖ్యంగా ఈ రాష్ట్రంలోని ఆడబిడ్డల్ని, మా మహిళల్ని, అక్కచెల్లెమ్మలందరినీ కూడా నిలువునా మోసం చేస్తున్నాను, డబ్బులు లేవని చేతులెత్తేశారు చంద్రబాబు నాయుడు గారు. ఇంకా చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్తా ఉన్నాను, మీరు ఆడబిడ్డ నిధని ఆడపిల్లల్ని మోసం చేస్తున్నారు కదా, రాష్ట్రంలోని మహిళలందరినీ మోసం చేస్తున్నారు కదా, మరి ప్రతి ఆడబిడ్డ కూడా, మీ చేతిలో మోసమైనటువంటి ప్రతి ఆడబిడ్డ కూడా ఆడపుల్ల తయారై ఖచ్చితంగా మిమ్మల్ని గద్దె దించుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నాను. ఇంతకుముందు తెలీదా వీళ్ళకి డబ్బులు లేవని, లేదా ఉన్న డబ్బులు సరిపోవు, వస్తే అధికారంలోకి వస్తే ఇవన్నీ మనం హామీలు ఇస్తున్నాము, వచ్చాక ఇవన్నీ అమలు చేయడం సాధ్యం కాదని తెలీదా? ఇప్పుడు మాయమాటలు చెప్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి అనుభవం ఎంత? 45 ఏళ్ళు ఇండస్ట్రీగా చంద్రబాబు నాయుడు గారు 4 సార్లు ముఖ్యమంత్రిగా చేశారు కదా ఆయన. మరి 4 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన అనుభవం చంద్రబాబు నాయుడు గారికి ఉంది కదా. అప్పుడు తెలీదా ఈ లేనిపోని హామీలన్నీ ఇచ్చేసి ప్రజల్ని మోసం చేసిన వాళ్ళం అవుతామేమో, ఇవన్నీ ఇవ్వడం సాధ్యపడదని మరి మేనిఫెస్టో రాసినప్పుడు తెలీదా?
సూపర్ 6 రాసినప్పుడు తెలీదా చంద్రబాబు నాయుడు గారికి? ఇప్పుడు 2 ఏళ్లకే వచ్చి ఏ విధంగా చేతులెత్తేసి ఏ విధంగా మరి ప్రజల్ని మోసం చేస్తూ మహిళల్ని మోసం చేస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరినీ మోసం చేస్తూ చాలా సింపుల్ గా ఇలాంటి చావు కబుర్లు ఇలాంటి మీటింగ్లు పెట్టి చల్లగా చెప్తున్నారంటే రాష్ట్ర ప్రజలకు ఇప్పటికే అర్థమైపోయింది. ఇక గతంలో కూడా చూసాం చంద్రబాబు నాయుడు గారి పాలనలో. అసలు ఆయన పాలనన్నా గతంలో ఆయన పరిపాలనన్నా ఆయన మాటలన్నా ఇవన్నీ కూడా ఉట్టిట్టు గాలి మాటలు లాంటివని తెలుసు. ఇక ఒక మాట ఇచ్చాడంటే ఆ మాట మీద నిలబడేది లేదు, సచ్చేది లేదు. క్రెడిబిలిటీ లేని మాటలు క్రెడిబిలిటీ చంద్రబాబు నాయుడు గారికి లేదని ప్రజలకు స్పష్టంగా తెలుసు. ఏదో అబద్ధపు మాటలు చెప్పి ఏదో జగనన్న కన్నా ఇంకా మించిస్తామని చెప్పి ఆశ చూపించి జనం ఏమనుకున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నవన్నీ కూడా టయానికి అకౌంట్ లోకి వస్తున్నాయి, ఈయన అంతకన్నా మించిస్తానంటే అదేంది ఎట్లా చెప్తున్నాడు అని చెప్పి వాళ్ళని ఆశ పెట్టి మోసం చేసి ఓట్లే ఇచ్చుకున్నారు. ఇప్పుడు తీరా ఈ 2 ఏళ్ల కాలంలో రకరకాల ప్లాట్ఫామ్స్ లో రకరకాలుగా ఏ విధంగా అబద్ధాలు చెప్పుకుంటూ వచ్చారో అది కూడా చూద్దాం మనం. అయితే ఇప్పటికే మనం చూసాము. ఇక ఇది పూర్తి స్థాయిలో కూడా చంద్రబాబు నాయుడు గారు క్రమక్రమంగా కూడా అన్ని వర్గాల వాళ్ళని ప్రజల్ని మోసం చేస్తూనే వచ్చారు. ఇక నిన్న వారి మాటల్లో చూసాము, మేనిఫెస్టోనంట హెలికాప్టర్లో చదువుకుంటూ వచ్చాడంట. దేనిది మేనిఫెస్టోని హెలికాప్టర్లో చదువుకుంటూ రావడం ఏంటి? మేనిఫెస్టో మీకు గుర్తుండదా చంద్రబాబు నాయుడు గారు? మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మేము తీసుకొచ్చినటువంటి మేనిఫెస్టో నవరత్నాలని ఏదైతే మేము చెప్పామో దాన్ని చాలా పవిత్రంగా భావిస్తారు మా జగన్ గారు. ఆ మేనిఫెస్టోనే బైబుల్ గా, ఖురాన్ గా, భగవద్గీతగా భావించి ఇది ప్రజలకు మేలు చేయాలి అని చెప్పి బలంగా నమ్మి డే 1 నుంచి కూడా ఎక్కడ ఎప్పుడు మర్చిపోలా. డే 1 నుంచి కూడా 100% ఇది ఎలా అమలు చేయాలని చెప్పి పరితపించి పనిచేశారు. ఆ విధంగానే 99% మేనిఫెస్టోని అమలు చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. మీరు ఇప్పుడు 2 ఏళ్ల తర్వాత హెలికాప్టర్ లో మేనిఫెస్టో చదువుకుంటూ పోవడం ఏంటంటే ఆశ్చర్యంగా ఉంది మాకు. అంటే మీకు మేనిఫెస్టో గుర్తుండదా? ఈ హామీలు మీరు ఇచ్చినే కదా, లేదా ఆ టైంకి అప్పటికప్పుడు లేకపోతే ఎవరితో ఉన్న స్క్రిప్ట్ లాగా అది కూడా రాపిచ్చి ఏదో జనమే కదా ఈ పిచ్చి మాటలు ఏం చెప్పినా నమ్ముతారు, మనం ఏం రాసిచ్చినా వింటారు, ఆ స్పీచ్ లో చెప్పేసామంటే అయిపోయిందని అనుకున్నారు అప్పుడే మీరు. మీ చిత్తశుద్ధి ఏంటో అక్కడే కనిపిస్తుంది. మీకు చిత్తశుద్ధి లేదని, మీకు కమిట్మెంట్ లేదని అక్కడే అర్థమవుతా ఉంది. ఇంత దారుణంగా ప్రతిసారి కూడా మీరు మోసం చేస్తూ వచ్చారు. మీ మేనిఫెస్టో మీకే గుర్తులేదు, మీరు హెలికాప్టర్లో చదువుతా ఉన్నారు. ఇక మీ అధికారులకేం గుర్తుంటది? ఈ ప్రతి జిల్లాలో ఉన్నటువంటి కలెక్టరేట్ లో ఉండాల్సినటువంటి మేనిఫెస్టో కూడా మరి అది ఉందో లేదో మీకే తెలియాలి. మీకేం బాధ్యత ఉంటది? మీ అధికారులకు ఏం బాధ్యత ఉంటది? ప్రజలకు ఏం డెలివరెన్స్ ఇస్తారు? మీరు ఏం గవర్నెన్స్ ఇస్తారు? మా మేనిఫెస్టో మీరు చూసినట్టయితే సీఎం కార్యాలయం దగ్గర నుంచి సచివాలయాల దాకా ప్రతి చోట మరి ప్రతి సచివాలయం దగ్గర నుంచి ప్రతి గ్రామ సచివాలయం దగ్గర నుంచి కూడా ప్రతి గడప వరకు కూడా మా మేనిఫెస్టోని చేర్చాము. ప్రతి గడపకు ప్రజాప్రతినిధులు వెళ్ళి మీకు ఈ పథకాలు వచ్చాయా అని చెప్పేసి, ఆ పథకాలు వచ్చాయా, మీకు ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నాయని చెప్పి మేము ఇంటింటికి వెళ్ళి కూడా గడప గడప మన ప్రభుత్వం అని చెప్పి వెళ్ళి ఇబ్బందులున్నా తెలుసుకున్నాం. మేనిఫెస్టో అమలైందో లేదో మేము చెక్ చేసుకున్నాము, మేము ఫీడ్బ్యాక్ తీసుకున్నాము మేము అధికారంలో ఉన్నప్పుడు. మీరు ఇప్పటికీ మీకు మేనిఫెస్టో గుర్తులేదు, మీరు ఇవ్వాల్సిన వాటి మీద మీకు బాధ్యత లేదు, మీకు కమిట్మెంట్ లేదని స్పష్టంగా ప్రూవ్ అయ్యింది మీ మాటల్లోనే. ఇక ఈ కూటమి 2 ఏళ్ల పాలనలో మొట్టమొదటిగా మనం చూసాము, బాధితులు ఎవరంటే మహిళలే, ఎక్కువగా నష్టపోయింది ఎవరంటే మహిళలే. చంద్రబాబు నాయుడు గారు వెన్పోటుకు బలైంది ఎవరంటే కూడా మహిళలే, డెఫినెట్లీ మహిళలే. ఎందుకంటే ఎన్నికల సమయంలో ఆడబిడ్డ నిధని చెప్పారు, ఉచిత గ్యాస్ సిలిండర్లు అన్నారు, ఉచిత బస్సు అన్నారు, తల్లికి వందనం అన్నారు. ఇక ఇలా ఎన్నో రకాల హామీలు మహిళలకు సంబంధించి పెన్షన్స్ అని కూడా చెప్పారు. మరి ఇప్పుడు చూస్తే అవేమీ లేవు, అవి మీకు గుర్తు కూడా లేవని అర్థమవుతా ఉంది. ఇట్లాంటి మీటింగ్లకు వచ్చినప్పుడో లేకపోతే ఇంకో అప్పుడో ఏంటో మరి అవి అప్పటికప్పుడు రీడ్ చేసి అక్కడ చెప్పాలి కాబట్టి దాని మీద ఏదో ఒక స్క్రిప్ట్ తో మీరు వస్తున్నట్టు మాకు అర్థమవుతా ఉంది. సో కాబట్టి ఈ సూపర్ 6 అనేది మీరు చెప్తున్నటువంటి మాటలన్నీ కూడా సూపర్ మాయ అని చెప్పి అర్థమవుతా ఉంది. ఇక ఎన్నికల సమయంలో ఇక మీరు అవి చేస్తాం అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా మీ మేనిఫెస్టో చెప్పి ఊదరగొట్టారు.
మరి ఇప్పుడు కూడా మీరు ఏ విధంగా ఊదరగొట్టారో ఇప్పుడు దానికి మీరేం సమాధానం ఇవ్వలేకపోతా ఉన్నారు. ఇక మాట్లాడితే చాలు చంద్రబాబు నాయుడు గారు ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. ఇక 45 ఇయర్స్ ఇండస్ట్రీ కదా చంద్రబాబు నాయుడు గారు మీరు. ఇక మీ మాటలు ఎట్లా ఉంటాయంటే ఆ సునామీ ఎప్పుడు వస్తుందో నేను చెప్పగలుగుతానని మాట్లాడతారు. ఆ కంప్యూటర్ కనిపెట్టింది నేనే అని చెప్తారు. సెల్ ఫోన్ కనిపెట్టింది నేనే అని చెప్తారు. ఇక అదేదో ఈ మధ్యకాలం కొత్తది క్వాంటమ్ కంప్యూటర్ అంటే అది కూడా కనిపెట్టింది నేనే అని చెప్తా ఉన్నారు. మరి ఇన్ని తెలిసిన మీకు ఈ మేనిఫెస్టో మీరు ఏదైతే ప్రామిస్ చేస్తున్నారో మరి ఫైనాన్షియల్ గా